కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మొదటి నుంచి మీరు ఎన్ని సర్వేలు ఏది చెప్పినా కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఎలక్షన్స్కి బైపోల్ కంటే ముందు సర్వేలు చెప్తున్నప్పటికీ కూడా మీరు కంప్లీట్గా కాంగ్రెస్ వైపే ఉన్నారు ఫస్ట్ నుంచి. సో ఏంటి అంత ధీమా ఎందుకు? సో మీరు అన్నట్టే జరగడానికి గల రీజన్స్ ఏమని చెప్పొచ్చు? నా టార్గెట్ ఏంటంటే అందరూ కాంగ్రెస్ గెలిచింది అని అంట కదా. నా టార్గెట్ ఏంటంటే రేవంత్ ఓడిపోవాలి. ఆడ రేవంత్ ఓడిపోయింది. నేను సాక్ష్యం నీ వీడియోలో చెప్పినా, నువ్వు పాత తీసి చూపించినా నాకు పర్వాలేదు. ఆడ రేవంత్ ఓడిపోయింది. రేవంత్కు డే 1కి వెళ్ళి ఆడ కాంగ్రెస్ ఓడిపోవాలనే ఉండేది. ఆయన ప్రతి స్పీచ్తోని 50,000తో గెలవాల్సిన సీటు 25,000తో గెలిచింది. యాక్చువల్గా 25 సీట్స్. అది నా స్పీచ్ ఇవ్వడం వల్ల, అక్కడ పోయి పొన్నం ప్రభాకర్ వర్సెస్ లక్ష్మణ్ ఫైట్ వల్ల, కొంచెం కొండ సురేఖ అరెస్ట్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్. దీనివల్ల బాగా డిస్టర్బెన్స్ అయింది. అబ్బాయిగా ఓడిపోయినట్టే అనుకొని మంచి సంకలు కొట్టుకున్నారు. మీరు నవీన్ యాదవ్ నామినేషన్ ఒక అనాథ లెక్క పోయేసారు. ఒక ప్రెజెంట్ ఎంపీ, ఒక మాజీ ఎంపీ హనుమంతరావు, అనిల్ కుమార్ యాదవ్ తప్ప వీళ్ళిద్దరు పోయి జనం ఎంతమన్నారు రాని వాళ్ళు 4 లోకల్లో జోనికి వచ్చారు. వాళ్ళిద్దరు వీళ్ళు పోయి వాళ్ళ దగ్గర ఉండి అట్లా ఓటు వేయించారు. సరే, ఏదేమైనప్పటికీ నేషనల్ లెవెల్లో మనం కొంతమందికి మెయిల్స్ పెట్టడం, ఆర్గనైజేషన్ పనిచేస్తలేదు, రేవంత్ రెడ్డి ఒడగొట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు, ఇప్పటిదాకా ఇన్ఛార్జ్ వేయాలి, పీసీసీ ఇన్ఛార్జ్ చేయాలనే అదే రోజు సాయంత్రం వరకు 40 మంది ఇన్ఛార్జీలను వేసారు. కేసీ వేణుగోపాల్ రెడ్డి పేరు. పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేశారు. అంటే 20 బూత్లకు కలిపి ఒక మనిషిని పెట్టుకున్నది. ఆ 20 మనుషుల మీద ఒకడున్నాడు, ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క మనిషిని పెట్టింది. ఆ బూత్కు 20 మంది, అట్లా 20 బూత్లకు ఒక మనిషి ప్లస్ 30 ఓట్లకు ఒక మనిషిని పెట్టిండు. 30 ఆ పొద్దుగాల సాయంత్రం వాళ్ళని కలవాలి, ఎట్లున్నావు అడగాలి, వాళ్ళతో నోపించుకోమీకి ఈ మనిషి పని చేయాలి, ఈ మనిషికి సపరేట్ రూము గీము అంతా, ఈ టీంకు మళ్ళీ సపరేట్ గానా భజానా అంతా వేరే. మళ్ళీ పర్ఫెక్ట్గా 30 అట్లా 2 లక్షల ఓట్లు టిక్ చేసుకున్నారు వీళ్ళు. 2 లక్షల ఓట్లు మేము వేయించుకోవాలి, వాళ్ళకు పర్ఫెక్ట్గా పైసలు అందాలి. 2 లక్షల పర్ఫెక్ట్గా పైసలు అందినాయి. అది వాళ్ళు దాంతో సక్సెస్ అయ్యారు. ఇంకోటి, వాళ్ళు మనము దాన్ని చాలా పాజిటివ్గా వాళ్ళని తీసుకుపోయాను. అందరూ ఏమనుకుంటున్నారు, ఇది ఇక్కడ కాంగ్రెస్ ఒడగొడితే రేవంత్ రెడ్డి అవుట్ అవుతారు. మనం అట్లా తీసుకోకపోకుండా కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తే రేవంత్ ఓడిపోతాడు. రేవంత్ అంటే ముఖ్యమంత్రి పదవి పోవాలంటే, దిగాలంటే కాంగ్రెస్ గెలవాలి. అందుకని తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడ దినవారు, తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్, కానీ ఆయన ఎక్కడ కనబడలేదు. వివేక్, పొన్నం ప్రభాకరే కనిపించింది. ఎందుకంటే ఆయన, గోపీనాథ్ ఇద్దరు జిగిరి దోస్తులు. వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్కే పనిచేసింది. లేకుంటే అక్కడ దాకా కూడా రావు. 50,000తో గెలవాలి, 25,000 వరకు వీళ్ళు సక్సెస్ అయ్యారు రేవంత్ టీం.